ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనే ఇండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. నది పని ప్రవహించడమే. దాని తీరాలు అందంగా ఉండవచ్చు లేదా అసహ్యంగా ఉండవచ్చు. దాని ప్రవాహం ఉధృతంగా ఉండవచ్చు లేదా నిదానంగా ఉండవచ్చు. దాని పైనున్న ఆకాశం ప్రకాశమానంగా ఉండవచ్చు లేదా మబ్బులు కమ్ముకొని ఉండవచ్చు. దాని నీళ్లు వసంత పుష్పాల్లా తాజాగా ఉండవచ్చు లేదా వేసవి గడ్డిలా నిర్జీవంగా కనిపించవచ్చు. దానిపైన రాలిన వేసవి ఆకులు కనిపించవచ్చు లేదా శీతాకాలపు మంచు కనిపించవచ్చు. కానీ అది ప్రవహిస్తూ ఉండాల్సింది. యవ్వనంలో అది గలగల పారే సెలయేరు. ఇప్పుడు వయసొచ్చి కాస్త పెద్దయ్యాక అది హుందాగా ప్రవహించే నదిలా మారింది. చివరిగా అది నావలు నడిచే సువిశాలమైన సముద్రంలో కలిసిపోతుంది. ఏది ఏమైనప్పటికీ జనన సమయం నుండి మరణ సమయం వరకు దాని పని ప్రవహించడమే. అక్కడక్కడ సుడిగుండాలు తనను కలవరపెట్టవచ్చు. మలుపులు తనను గలిబిలికి గురి చేయవచ్చు. భూమి ఎత్తుపల్లాలు తన గమనాన్ని నియంత్రించవచ్చు. అయినప్పటికీ అది స్థిరంగా ముందుకు కదులుతూనే ఉంటుంది. గమ్యం దిశగా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రభు మనల్ని కోరుతున్నది ఇలాంటి స్థిరత్వమే కదూ. సూర్యుడు ప్రకాశించే సంతోషకరమైన సమయాల్లోనూ, మబ్బులు ముసురుకున్న నైరాసపు వేళల్లోనూ, ఆహ్లాదకరమైన వసంత కాలంలోనూ, చికాకు పెట్టే శీతాకాలంలోనూ, బాధల్లోనూ ఆనందంలోనూ ఇలానే కదూ మన ప్రభు మనల్ని ప్రశాంతంగా గమ్యం వైపు వెళ్ళమంటుంది. చిన్నపిల్లల హోసన్న శబ్దాలు యేసు చుట్టూ మారు మ్రోగాయి. ఆయన హృదయాన్ని ఆనంద డోలికలు ఊగించాయి. ఆయన మార్గంలో తివాచీలు పరిచిన ఖర్జూరపు మట్టలు ఆయన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి. కానీ ఆ ఖర్జూరపు మట్టలతో ఆయన ఒక అందమైన గుడారాన్ని కట్టుకుని కూర్చోలేదు. గెస్సెమని వేసిన దిశగా అడుగులు వేశాడు. సంతోషంలో, దుఃఖంలో, కష్టంలో, సుఖంలో, ఆనందంలో, ఆవేదనలో ఆయన స్థిరంగా ముందుకు కదిలాడు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన జీవితం గమ్యం దిశగా అడుగులు వేసింది. శ్రమ సమయాల్లో ఆయన చతికిల పడలేదు. ఆనందపు వేళల్లో గంతులు వేయలేదు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన స్థిరంగా నడిచాడు. పరిస్థితులన్నీ ఆయనకు ఒకే విధంగా ఉండేవి. జీవన గమనంలో తన ముందుకొచ్చేవన్నీ ఆయనకు యాదృచ్ఛికం. తన తండ్రిని సంతోషపెడుతూ గమ్యం దిశగా ముందుకెళ్లటమే ఆయనకు ప్రాథమికం. ఒక శిష్యుడు తన గురువులా ఉంటే చాలు. తన యజమానుడికి ఒక దాసుడుగా పనిచేస్తే చాలు. ఆయన శిష్యులుగాను ఆయన దాసులుగాను మనం చేయాల్సింది అదే కదూ. నేస్తమా, ప్రతి విధమైన పరిస్థితుల్లోనూ చెరిగిపోని నీ ప్రేమ ప్రభువు స్థిరమైన చిరునవ్వుని జ్ఞాపకం చేసుకో. మన జీవితాలు ప్రశాంతంగా సాగుతుండవచ్చు. మన హృదయాలలో ఆనందం పొర్లి పారుతుండవచ్చు. మన మనసులో శాంతి వెల్లువిరుస్తుండవచ్చు. కానీ మనం మన ప్రభువులా స్థిరంగా తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ గమ్యం దిశగా అడుగులు వేయనట్లయితే ప్రయోజనమేమీ ఉండదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.